మహిళా మండలి మీటింగ్. కెమెరా ఎక్కడ పడిపోయింది గైస్, ఎక్కడ పడిపోయింది కరెక్ట్గా తెలియదు నాకు కూడా. రాముడు అంటే చూడమన్నా పుట్టాలని సైకిపోతుంది. అలా రోజు కిందకి మీదకి షిఫ్ట్ చేసుకోవాలి దుప్పట్లో అయ్యి. సో హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడే లేచాను, ఇంకా నించోడు అప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. క్లైమేట్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, చల్లగా గాలి వస్తుంది, ఇంకా పడుకోవాలంటుంది నిజంగా. టైం చూడండి అంత అయింది, అలాగే 6:43. సో 6:43 అయింది, ఇప్పుడే లేచాను. ఈరోజు కొంచెం తొందరగా లేచాను. సో ఏం చేయాలి కూడా తెలియదు గైస్. ఎప్పుడులాగా జొమాటో వెళ్ళాలి అన్నీ. ఇంకా వీడియో ఎడిటింగ్ ఉంది ఇవాళ. నేను వీడియో నైట్ ఎడిట్ చేసుకోలేదు, లేట్ అయిపోయింది చెప్పి పడుకుపోయినా. సో వీడియో కూడా ఎడిట్ చేసుకుందాం. యాక్చువల్గా మార్నింగ్ లేచి తొందరగానే ఎడిట్ చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే అవ్వలేదు. ఓకేనా, ఇప్పుడు చూద్దానండి. ఇప్పుడు కానీ మ్యాక్సిమం మధ్యాహ్నం కానీ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, ముందు లేచి ఇవన్నీ సర్దేసుకుందాం. ఇవన్నీ సర్దేసుకుందానండి. చదువుకుని ఇప్పుడే బ్రష్ చేస్తున్నాను. ఇప్పటికే దాదాపు నేను లేచి 2 hours అవుతుంది. ఇప్పుడు 9:30 అవుతుంది టైమా. 7కి లేచాను, మళ్ళీ పడుకుని పోయిన కెమికల్. మళ్ళీ ఇప్పుడు లేచి బ్రష్ చేస్తున్నాను. నిద్ర అలా అవుతుంది. ఈ ఒళ్ళినప్పుడు మెదమైనా తగ్గితే పర్లేదండి. తగ్గితే నిండుగా పోల్చుకుంటే మొన్నటి మీద ఈరోజు కొద్దిగా పర్లేదు. అందుకని తొందరగా లేచాను. ఓకేనా, ఇంకా ముందు కూడా కొంచెం తొందరగా లేడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ అయితే బ్రష్ చేసి ఇంటికి రెడీ అయిపోతాం. పదండి. రెడీ కూడా అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడైతే జొమాటోకి అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. పదండి, నాతో పాటు మీరు కూడా రండి జొమాటో చేద్దరు కానీ. ఓకేనా, ఫుల్గా వద్దు, మహా అవుతారా ఒక 8 వరకు చేస్తారు. తర్వాత మళ్ళీ బిజీ అయిపోయింది తాపిడ వీడియో. అది మొత్తం పల్లెటూరు గైస్. చూడండి ఎలా ఉంది, 1-way రోడ్డు, చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ, ఇటు కూడా గ్రీనరీ. ఇంకా ఇక్కడ పువ్వులు చూపిస్తుంది మీకు, ఎంత బాగుంటాయి పువ్వులు. ఎంత మంచి లొకేషన్ ఇది. ఇదిగోండి ఇక్కడ లొకేషన్ ఫోటోషూట్లు అవి జరుగుతాయి ఇంత ఇక్కడే. అంత చూడండి ఎంత బాగుంటుందో. అంతా మా ఊర్లో ఫొటోస్ లొకేషన్ అనమాట. బీజిఎం లేదనమాట, నేనే వేస్తున్నాను ఓన్ బీజిఎం. సో అది ఇదంతా పల్లెటూరు అనమాట. 1 eternity later. ఇప్పుడు జొమాటో చేస్తున్నాం గైస్. ఓకేనా, ఇంటికి వెళ్తా కలుద్దాం. ఏ మహిళా మండలం మీటింగ్ అవుతుంది గైస్? మహిళా మండలం. మహిళా మండలి మీటింగ్. ఇప్పుడు ఇంటికి వస్తున్నా, కెమెరా ఎక్కడ పడిపోయింది గైస్. ఎక్కడ పడిపోయింది కరెక్ట్గా తెలియదు నాకు కూడా. రాముడు అంటే చూడమన్నా పుట్టాలని సైకిపోతుంది. వీడియో అయితే రికార్డ్ చేద్దామని చెప్పి కెమెరా తీసిన, కెమెరా కనమలేదు. ఎప్పుడైతే ఉంటుందో రాముని చూడమన్నా. ఓకే, ఇప్పుడు ఇంటికి వచ్చానా, భోజనం చేద్దానండి. కెమెరా ఉందండి గైస్, ఫోన్ చేశారు ఇప్పుడే. మంచిదిరా బాబు, ఎక్కడ పడిపోయింది అనుకున్నా. ఇంక రోడ్డు మీద ఉన్నా. పని ప్రశాంతంగా ఉన్నప్పుడు భోజనం చేద్దాం గైస్. మన లంచ్ ఇది ఈరోజు. ముద్దపప్పు, చారు, తేవీరు ముద్ద తినేద్దానండి గ్యాస్. ఇప్పుడు భోజనం అయిపోయింది. సో మనకైతే బాహుబలి మూవీ వస్తుంది. సో ఒక 1 hour, 1/2 hourగా మనం బాహుబలి మూవీ చూసుకొని ఇంకొక 1/2 hour, 1 hour కొద్దిగా స్లీప్ వేద్దాం. ఓకేనా, బాడీకి కూడా రెస్ట్ ఉంటుంది, అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. బాగుంటుంది సినిమా, అందుకనే మూవీ చూద్దాం. 2 hours later. లేచింది, ఇప్పుడే లేచాను. ఇప్పుడే పడుకొని లేచి అలాగే ఫేస్ వాష్ చేసుకున్నాం గైస్. సో ఇప్పుడైతే మనం జొమాటోకి అయితే స్టార్ట్ అయిపోతాం. పదండి, టైం 4:30 అవుతుంది. అందంగా ఉన్నాను కదా, అందంగా ఉంటుందండి. ఇవ్వండి మళ్ళీ సేమ్ లొకేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. మళ్ళీ అలా జొమాటో చేసుకుని వచ్చేద్దాం వెళ్ళి. ఓకేనా,
బాబా ఎప్పుడు కూడా క్లైమేట్ బాగానే ఉంది కదా, వద్దు వర్షం పడేలా ఉంది. బ్యాగ్ వేసింది అనమాట. మన కెమెరా తీసుకున్నాం రామన్ ఎంట్రీ వచ్చి చూడగానే మనసు లేసి వచ్చింది మన పైకి. ఆ దోలు తీరుతున్నాం పోయింటే 30,000 ఇంకా ఈఎంఐ కూడా కట్టలేదు. 2 hours later. ఇప్పుడు ఇంటికి వచ్చాను జొమాటో అనేసి 400 అని. ఆడవాళ్ళు లిఫ్ట్ అడిగారు, లిఫ్ట్ ఇవ్వాలని. టైం బట్టి లిఫ్ట్ ఇవ్వాలన్నా అదే ఆడవాళ్ళకి అయితే లిఫ్ట్ ఉండండి డెఫినెట్గా, తెలిసిన వాళ్ళు తప్ప. సో ఇప్పుడు ఏదైనా స్నానం చేద్దానండి, మీకు సర్ప్రైజ్ ఉంది ఓకేనా గైస్. ఇదిగోండి ఇప్పుడే స్నానం చేస్తున్నా, మీకు సర్ప్రైజ్ చూపిస్తాను కదా, చూడండి మీరు సర్ప్రైజ్. ఇది సర్ప్రైజ్. చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకోండి గైస్, ఇంట్లో ఉప్మా అయితే. సో తినేద్దారండి, మరి టైం దాటిపోతే తినకూడదు, ఇవాళ ఫ్రైడే కదా. 12 అయిపోయినాక సాటర్డే వచ్చేది. సాటర్డే నాన్ వెజ్ తిన్నా అసలు 12 అయితే ఏం తిన్నా గుడికి వెళ్ళే వరకు. మీరు తొందరగా తినేద్దారండి, 10:45 అవుతుంది. ఇదే రైస్, మన చికెన్ ఫ్రైడ్ రైస్ మన కోసం స్పెషల్గా చేయించారు. టీవీ చూసుకుంటూ కూర్చొని తినేద్దాం. ఇదిగోండి మనకి ఎక్కువైపోయిందిగా, ఏడుగడేద్దాం. వస్తాడా ఆడొకడు. తినా ఇంకోటి వస్తుంది అమ్మ బాబాయ్. ఇదిగోరి ఇది పక్క నుంచి ఒకటి వచ్చిందా, సరిపోయిందిరా. ఉన్నదే కొద్దిగా నాకు వచ్చి మనం ఏం చేస్తాం, మనం తప్ప. ఫోన్ అయిపోయింది కదా, ఎప్పుడైతే టైం వెళ్ళిపోతాం కబుర్లో సర్దుకొని. నేను వేసి మనకి బండి ఛార్జింగ్ కూడా ఎక్కిసాను. ఇప్పుడు ఇక్కడ పర్సెంటేజ్ చూపించింది, ఎంత పర్సెంటేజ్ ఉంది, 44% ఉంది. 100కి వెళ్ళి 44 పెట్టింది. 65% వాడేసి 40% వాడి ఒక 200 చేశాను అనమాట ఎర్నింగ్స్. ఎందుకు వచ్చింది మనకి, తప్పదు కాకపోతే చేయాలి. పడుకోవడానికి సామాన్లు ఈరోజు ఈ చేపట్టు, ఈ చేపట్టు కదా. సో ఇదైతే మంది మారిందన్నమాట చేప. ఎందుకంటే ఇది రోజు కిందకి రాత్రి 12 ఆ టైంకి వర్షం వచ్చేస్తుంది, మళ్ళీ కిందకి వెళ్తున్నాను, మళ్ళీ ఉదయాన్నే అదే మళ్ళీ రాత్రి అవ్వకపోతే మళ్ళీ మేడమైకి వస్తుంది. అలా రోజు కిందకి మీదకి షిఫ్ట్ చేసుకోవాలి అవుతుంది. దుప్పట్లో అయ్యి వర్షం కట్ట పడుకుని ఈ టైంకి వస్తుంది అన్నమాట. ముందు రాదు వెనకట్ల రాదు, మంచి నిద్ర ఉన్నప్పుడు వస్తుంది కాదు. ఇదిగోండి ఇదే మన ప్లేస్, చేప వేసుకున్నానండి. ఇదిగోండి గైస్ మన చేప దిండు దుప్పటే. సో ఇప్పుడైతే పడుకుని పోదాం. అందరికీ గుడ్ నైట్, సీ దెన్ టుమారోస్ వ్లాగ్. బై బై గైస్, గుడ్ నైట్. పడుకోండి లేదనుకుంటే మన వీడియోస్ చూడండి.